తమిళనాడు రాజకీయం మొత్తం కూడా వీసీకే చుట్టూ తిరుగుతోంది. ఆ పార్టీ మద్దతు ఎవరికి అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకేకి మద్దతుపై వీసీకే ఇచ్చిన లేఖ ఇంకా అందలేదు అని లోక్ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్య నేతలతో ఇవాళ చర్చించిన అంశాలపై పూర్తి వివరాలని రేపు వెల్లడిస్తామని వీసీకే చెప్తోంది. ఈ పరిణామాల క్రమంలో టీవీకే ఒక కీలక ప్రకటన చేసింది. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం లేదని టీవీకే వర్గాలు ధృవీకరిస్తున్నాయి. రేపు చెన్నైకి ఎవరు కూడా విజయ్ అభిమానులు పార్టీ కార్యకర్తలు రావద్దంటూ టీవీకే పార్టీ ఒక ప్రకటన విడుదల చేస్తుంది. రాత్రికి రాత్రే తమిళ రాజకీయాలు పూర్తిగా టర్న్ అయిపోయాయి. రేపు విజయ్ ప్రమాణ స్వీకారానికి ముందుగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా ఐయుఎంఎల్ వెనక్కి తగ్గింది. మరోవైపు వీసీకే సైతం తాము ఇచ్చేది లేనిది మద్దతు ఇచ్చేది లేనిది పూర్తి వివరాలని రేపు ప్రకటిస్తామని చెప్తున్నారు. వీసీకే టీవీకేకి మద్దతుగా ఇచ్చిన లేఖ ఇంకా అందలేదని మరోవైపు లోక్ భవన్ వర్గాలు కూడా చెప్తున్నాయి. ముఖ్య నేతలతో ఇవాళ చర్చించిన అంశాలపై పూర్తి వివరాలని రేపు వెల్లడిస్తామని వీసీకే ప్రకటించింది. ఈ పరిణామాల క్రమంలోనే టీవీకే ఒక కీలక ప్రకటన చేసింది. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం లేదని పార్టీ వర్గాలు ధృవీకరించాయి. రేపు చెన్నైకి ఎవరు కూడా రావద్దంటూ టీవీకే పార్టీ ప్రకటించింది. తమిళ రాజకీయాలు రసకందాయంలో నడుస్తున్నాయి. వీసీకే చుట్టూ ప్రస్తుతం తమిళ రాజకీయం నడుస్తోంది. ఆ పార్టీ మద్దతు ఎవరికి అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే టీవీకేకి మద్దతుపై వీసీకే ఇచ్చిన లేఖ ఇంకా అందలేదు అని లోక్ భవన్ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్య నేతలతో ఇవాళ చర్చించిన అంశాలపై పూర్తి వివరాలని రేపు వెల్లడిస్తామని వీసీకే చెప్తోంది. సో రేపు వీసీకే ఏం చెప్తుందా అన్న దానిపై కూడా ఉత్కంఠ నడుస్తోంది. ప్రస్తుతం తమిళ రాజకీయాలన్నీ కూడా వీసీకే నిర్ణయంపైనే ఆధారపడి ఉన్నట్టుగా కనిపిస్తోంది.